ఇష్టం ఉండదు. ఏది నీ పరలోకపు ధనం? నీ బిడ్డలకు ఏం నేర్పిస్తా ఉన్నా? చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను. ఒకసారి నేను ఒక చోటికి నడికుడి అనేటువంటి ప్రదేశానికి పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళ 4వ కుమారుడు వచ్చాడు. ఆయన ఒక్కడే సేవకుడు కాదు, మిగిలిన కుమారులు అందరూ కూడా 1 2 3 ఆ ముగ్గురు కూడా కుమారులు సేవకులే, వాళ్ళ అల్లుళ్ళు కూడా సేవకులే. ఈయన మాత్రమే ఫారిన్లో పనిచేస్తూ ఉన్నాడు. నాతో వచ్చి మాట్లాడుతూ, అన్న ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మా డాడీ రాత్రి 2ంటికి మేము బాత్రూంలో వేసినప్పుడు కన్నీరు గారుస్తూ ప్రార్థనలో ఉండేవాడు అన్న. ఈ చెట్టు దగ్గర ఎప్పుడు లెగ్స్ చూసిన ఆర్డ్ టైంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన ద్వారానే మేము ఈరోజు ఆశీర్వదింపబడ్డామన్నాడు. ఎంత ప్రార్థనా జీవితం ఉంది, ఎంత సమాజంతో ప్రార్థిస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు?